సింగరేణి బ్లాక్ల వేలాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వేలాన్ని నిలిపివేసి సింగరేణికి కేటాయించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సింగరేణి బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని సింగరేణి హెడ్ ఆఫీసుల ముందు అదేవిధంగా కలెక్టరేట్ల కార్యాలయాల ముందు వామపక్షాల నేతలు కార్మిక సంఘాల నేతలు ఆందోళనకు కొనసాగుతుంది. మనం చూడొచ్చు ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం దగ్గర కూడా ఆందోళన కొనసాగుతుంది. ప్రధానంగా అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, ప్రధానమైన డిమాండ్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు? అసలు తెలంగాణలో బొగ్గు బావుల్ని యాలంపాటల ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడాన్ని ఇవాళ వ్యతిరేకిస్తూ ధర్నా కొనసాగుతా ఉంది. తెలంగాణలో బొగ్గు బావులన్నీ కూడా సింగరేణి సంస్థకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి 100 సంవత్సరాల క్రితం ఏర్పడింది తెలంగాణ గడ్డ మీద బొగ్గు బావులు తవ్వడం కోసం, ఉత్పత్తి కోసం ఏర్పడ్డది. అలాంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థను పక్కన పెట్టి వాళ్ళ ప్రైవేటుకి ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇది ఇప్పటికి దాదాపు 1,00,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తా ఉంది, కొన్ని లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తా ఉంది. దాదాపు 10 సంవత్సరాల్లో 50 కోట్లకు పైగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సింగరేణి సంస్థ లాభాలు అందిస్తా ఉంది. ఇలాంటి సంస్థని వాళ్ళ నిర్వీర్యం చేయడం కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుంది. ఇప్పటికే దేశంలో 200 బొగ్గు బావుల్ని ప్రైవేటు పరం చేసింది. తెలంగాణలో ఇప్పటికే 4 బొగ్గు బావుల్ని యాలంపాటల ద్వారా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు మరొకటి మంచిర్యాల జిల్లాలో శ్రావణపల్లిలో ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. శ్రావణపల్లి బొగ్గు బావుని సింగరేణి కేటాయించాలి. గతంలో కేటాయించినటువంటి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినటువంటి సింగరేణి బొగ్గు బావులను కూడా మరొక 2 ఇప్పుడు ఉత్పత్తి ప్రారంభించలేదు, వాటిని కూడా సింగరేణికి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళ ధర్నా కొనసాగుతా ఉంది. మీరు చెప్పండి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం మిగతా రాజకీయ పార్టీలు తప్పుదోవ పట్టిస్తుందని కూడా విమర్శలు చేస్తున్నారు. ఎలా చూడాలి అసలు ఆ వ్యాఖ్యలు? ఇవాళ బీజేపీ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సింగరేణి సంస్థను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వరప్రధానమైనటువంటి సింగరేణి సంస్థని ఇవాళ బొగ్గు బావులు ఉన్నటువంటి భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ సింగరేణి ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నారు. ఇది సరైంది కాదు. తక్షణమే మీరు మీ నాయకత్వాన్ని అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లండి, లేకపోతే పెద్ద ఎత్తున అన్ని వామపక్ష కార్మిక ప్రజా సంఘాలతో తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి మాస్లైన్గా హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని సింగరేణి హెడ్ ఆఫీసుల ముందు అదే కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. మొత్తంగా సింగరేణి బొగ్గు గనులు ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులన్నీ కూడా సింగరేణికి కేటాయించాలని ఆ పార్టీ నేతలు అదే కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ విజయతో సైదులు, 10 టీవీ, ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి.